ఇప్పటికే వరంగల్ నగరంలోని అన్ని కాలనీలు కూడా ఒక్కొక్క కాలనీలు కూడా పరిశీలించుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పైన ఉన్నటువంటి రంగశాయిపేటతో పాటు శివనగర్ కాలనీ అలాగే మిగిలినటువంటి ప్రాంతాలు కూడా ఒక్కొక్క కాలనీలో కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ పైన ఉన్నటువంటి మైసన్న చెరువు కట్ట మైసన్న చెరువు తెగిన తర్వాత అక్కడి నుండి కూడా కొంత తెంపారు. ఎందుకంటే అక్కడ పైన కాలనీలో మునిగిపోతుండడంతో కూడా కొంత తెంపడంతో ఆ వచ్చేటువంటి వరద నీరే ఇక్కడ శివనగర్లోని ఈ నవచైతన్య కాలనీలో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శివనగర్లోని నవచైతన్య కాలనీలో ఉన్నాము. కొంతమందికి ఆట విడుపుగా ఉంది, కొంతమందికి మాత్రం ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా నీటి పాలు కావడంతో కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు కూడా ఉంటున్నారు. చాలామంది వృత్తిదారులు ఇండ్లలోకి ఆ నీరు వచ్చి చేరడంతో తమ దినసరి పనులకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడి ఆటోలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి కాలనీలో ఇబ్బందులు, మొత్తం టిఫిన్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా నీటి మీద తేలి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ వర్షం ఇంకా 2-3 రోజులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన ఎగువన వాటర్ ఉన్నంత వరకు కూడా ఈ సమస్యలు తప్పేటువంటి పరిస్థితి లేదు. మరో 2 రోజుల పాటు ఇట్లనే వర్ష ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫోర్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కొట్టుకుపోతాం అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. ఇప్పటికీ మోకాలు లోతు నీరు ఉండడంతో కూడా కాలనీలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఇబ్బందులు చూస్తుంటేనే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కుటుంబంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి సామాను కూడా మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ నవచేతన నగర్లోని ఒక ఇంట్లోకి మనం వస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఇప్పటికే స్కూటీ కూడా దాదాపు, ఎందుకంటే అన్ని కూడా వాటర్ లోపలికి పోవడంతో బండ్లు కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు ఇంట్లో ఎట్లాంటి పరిస్థితి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇప్పుడు పుస్తకాలు అలాగే కొన్ని సామాను కూడా తీసి బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు రోజు ఇంట్లో కూర్చొని ఆడుకునేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం ఇప్పటికే టీవీలు, ఫ్రిడ్జ్లు అని కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఫ్రీజర్లు కూడా కొన్ని ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ బెడ్రూమ్లు కూడా మొత్తం నీటితో తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సామాను కూడా అంతా నీటిలో తేలుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఇల్లు మాత్రమే మనం చూస్తున్నాం. ఇక్కడ కాలనీలో అనేక ఇండ్లు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో అన్ని తేలియాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఒకదాని మీద ఒకటి కూడా పేర్చుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కింద ఉన్నాయి కూడా కొన్ని నీటి పాలైనటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది మనం ప్రస్తుతానికి ఇది బెడ్రూమ్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం టేబుల్ కూడా అన్ని ఇక్కడ వాటర్లో తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు అలాగే అన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వెళ్తే ఆ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మొత్తం కింద మొత్తం బేస్ మునిగిపోవడం వల్ల కూడా ఇది మళ్ళీ పనికి రాకుండా పోతుంది. వాటర్ సిలిండర్లు కూడా మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. సామాన్ అంతా తీసి పైన గచ్చుల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి. వాషింగ్ మిషన్ కూడా మొత్తం అంటే ఇంటి చుట్టూ మొత్తం ఒకటే వాటర్ కూడా వస్తుంది. ఈ ఫ్లో మాత్రం ఇంకా 2 రోజులు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరి కుటుంబ సభ్యులు, ఇక్కడ స్థానికులు కూడా ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే విందాము. ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా, ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనేటువంటి కోణంలోనే కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇక్కడ వరకు ఉండనన్న ఇప్పటి వరకు చూసినాం. ఒకసారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఈ వాటర్ ఎట్లా ఉంది సార్? ఇక్కడ ఈ ఫ్లో కూడా కంటిన్యూగా మాత్రం ఫ్లో వస్తుంది. బయటికి వెళ్తే మాత్రం ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మామూలుగా ఉన్నాయి వాటర్, కానీ బయటికి వెళ్తే అడుగు తీస్తే కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పటికైతే చాలా చాలా కష్టమైంది. రాత్రి నుంచి ఇబ్బంది అవుతుంది అని చాలా వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి. ఇన్సిడెంట్ కాదు, ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు మొదటిసారి జరిగింది. అంతకుముందు 2 సార్లు బాగా జరిగింది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూడడం లేదు, రావడం లేదు. మీరు ఎవరైనా దయచేసి అందరినీ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఓకే. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా అంటే గంటకు వాటర్ యొక్క ఫోర్స్ అయితే పెరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే బయటికి వెళ్తే మాత్రం అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు ఎట్లాంటి మోకాళ్ళ లోతు అంటే దాదాపు వాటర్ పైపులు మొత్తం మోటార్లు కూడా అన్ని మునిగినటువంటి నేపథ్యంలో మహిళలు కూడా తాము ఇండ్లు చక్కబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వస్తున్నటువంటి వరద నీరు ఇక్కడ ఇంత దారుణంగా ఉండడంతో వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. పరిస్థితి లేదు, అన్నం వండుకునే పరిస్థితి లేదు, ఇంట్లో నిలబడే పరిస్థితి లేదు. అసలు పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఎక్కడ ఉంచుకోవాలి, పిల్లలు కూడా ఆగమవుతున్నారు. అందరూ చాలా ఇబ్బంది ఉన్నది. మరి నీళ్ళు ఇంత రోడ్లన్నీ గండి చేయడం వల్ల కదా మాకు ఇవన్నీ నీళ్లు రావడం. అవన్నీ చేయకపోతే మాకు నీళ్లు రాకపోయి ఈ ఇబ్బంది ఉండకపో. చిన్న పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా. వంటలు గిట్ల ఎక్కడ చేసుకుంటున్నామా? మరి
వాళ్ళు వచ్చారు, అడిగారు, మరి పంపిస్తారో లేదో చూడాలి. ఇక మరి బీజేపీ వాళ్ళు వచ్చారు గంట రవి తరపున, మరి వాళ్ళు పంపిస్తామని అన్నారు, అడిగిపోయిండ్రు. మరి వాళ్ళు పంపకపోతే ఇక పైన వేరే ఏదన్నా పెట్టుకొని చేసుకొని తినాలి. ఇక ఎవరు వేరే అధికారులు వచ్చి ఎవరు కలవలేదా? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇక మళ్ళీ గంట రవి తరపున వాళ్ళే వచ్చారు, 10 మంది దాకా వచ్చి వెళ్ళారు, రాసుకొని పోయిండ్రు వాళ్ళు. ఓకే, కొంతమంది స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇక్కడ ఇన్స్టంట్గా కొన్ని పునరావాస చర్యలు కూడా చేపడుతున్నారు. వాళ్ళకు భోజన వసతి సంబంధించి వచ్చి ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని పోతున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ ఒక్క రోజుతో అయ్యే ముచ్చట కాదని చెప్పి అంటున్నారు. ఇది 2-3 రోజులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ కనుక వర్షాలు పడితే మాత్రం ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మోకాల లోతు కూడా నీళ్లు ఉంటున్న నేపథ్యంలో బండ్లు కూడా కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఫేస్ చేస్తున్నాము. గతంలో ఎప్పుడు లేనివి ఇప్పుడే వర్షపాతం కూడా ఈ నమోదవ్వడము, గతంలో కంటే భిన్నంగా వరదలు రావడం కూడా ఎప్పుడు చూడలేదు కాలనీ వాసులు అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కాలనీ వాసులను కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది పరిస్థితి ఇది? ఏదైనా చాలా భయంకరంగా ఉన్నది. నిన్న రాత్రి నుంచి మేము పానాలు ఎక్కడెక్కడ ఇళ్ళంతా సాఫ్ చేసుకొని ఇల్లు పైకి పెట్టుకొని నిలబడి ఉన్నాయి. ఇంతవరకు మా దగ్గరకు వచ్చి అడిగిన మానవులు లేడు, ఎవ్వరు లేడు. వాటర్ కూడా కంటిన్యూగా ఈ ఫ్లో మాత్రం తగ్గేదట్టు లేదు అంటున్నారు కదా. ఇది ఎప్పటికీ ఇది కంటిన్యూగా ఇది 3 రోజులు ఉంటుంది. దీని ఫ్లో బట్టి చూస్తే 3 రోజులు కంటిన్యూగా 3 రోజులు ఉండేటట్టు ఉన్నది. ఇది తగ్గే ఆలోచన లేదు. ఈ వర్షం 3 రోజులు కంటిన్యూగానే ఉండేటట్టున్నది. మాకైతే ఇప్పుడు ఆ 3 రోజుల వరకు మా తిండి ఎట్లనో మాది ఎట్లనో ఇప్పటికైనా ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, 2 బస్తాల బియ్యం తడిచిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వరద ఇది. అది ఇక్కడ మేము ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇక్కడ? గతంలో నుంచి అంతకుముందు కూడా 5 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కొంచెం కాలువలు గిట్లా క్లీన్ చేశారన్నారు, కానీ ఎంత క్లీన్ చేసినా ఇక్కడ ఇటు చూస్తే వరద ఎట్లా తగ్గట్లేదు. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైతుంది. దీనివలన మాకు చాలా నష్టాలు అయిపోయినాయి. వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇంట్లో కరెంట్ వేయాలని కూడా భయాందోళన. లేడీస్కి కూడా ఎట్లా వెళ్దామన్నా బాత్రూమ్ కానీ లెట్రూమ్ కానీ అవి కూడా స్పెషలిస్ట్ లేవు. ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే, ఇక్కడ వాళ్ళ మాటల్లో ఉన్న నిర్వేదం చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఆ కాలనీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది దాదాపు ఇక్కడ నవచైతన్య కాలనీ, అక్కడి నుండి చూసినట్టయితే మొత్తం వాటర్ ఫ్లో మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంది. ఈ వాటర్ ఫ్లోను చూస్తుంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఆ ఫ్లో కంటే అంతకంతకు పెరుగుతున్నది. ఆ ఫోర్స్ అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఉన్నటువంటి కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఈ ఇండ్లలో మొత్తం ఒకసారి మనం కాలనీలు చూస్తుంటే మాత్రం అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లలతోటి ఉండలేక బాత్రూమ్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం కూడా నిండిపోయిన నేపథ్యంలో ఇక్కడ తాగునీటికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మోటార్లు కూడా అన్నీ కూడా బురదమాయంతో కావడంతో కూడా పవర్ కట్ కూడా కొంత అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యము, ఇక్కడ తినడానికి అనేక ఇబ్బందులు కూడా ఉంటున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా ఇప్పటికీ వరకు ఈ కాలనీని సందర్శించినటువంటి పరిస్థితులు లేవని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇది కూడా దాదాపు మొత్తం ఈ కాలనీలో దాదాపు ఒక సగం గోడ వరకు అంటే మోకాల లోతు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా మునిగినటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఇక్కడ కాలనీ వాసులు, ఇక్కడ మహిళలతో కొంతమందితో మాట్లాడదాం. ఈ కాలనీలో ఎప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీ వాతావరణం చూస్తుంటే? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఇక్కడ? బయటికి పోలేకపోతాను, రాలేకపోతాను. పాలన చేయబట్టి బయటికి కాలు పెట్టి వస్తలేదు. ఏం తెచ్చుకొని తినాలన్నా కూడా వానొస్తుందని కలగనలే కదా. పొద్దున పాలు తెచ్చుకోవాలన్నా కూడా వీలు కాలే. అట్లుంది. చాలా మంది కొన్ని ఇండ్లేమో ఎత్తున కట్టుకున్నారు, మరికొన్ని మాత్రం ఇక్కడ దాదాపు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ నిత్యము ఇక్కడ వరద ప్రవాహం ఇది ఇలా అంటే నీటి మధ్యలోనే కట్టారా అన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి మనం మాట్లాడదాం. స్థానికంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా, ఎట్లుంది వాతావరణం? ఘోరంగా ఉన్నది, మాట్లాడలేము. ఓకే, ఎక్కడెక్కడ ఇంకా లోతు అంటే వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఉంది? సమస్యలు ఇవన్నీ కాలనీలో ఈ శివనగర్ ఎక్కువనా?
ఓకే ఓకే ఇక్కడ శివనగర్ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు కూడా ఈ ఇబ్బందులు మాత్రం ఇంకా 2-3 రోజులు కొనసాగుతాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అధికారులు కూడా వచ్చి కొంత ఉపశమన చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు కూడా ఎవరూ రాలేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి శివనగర్ కాలనీలోని నవ చైతన్య కాలనీ మాత్రం ఇబ్బందికర వాతావరణం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఆర్టీవీ ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కురిసినటువంటి వర్షాలకు కూడా వరంగల్లోని అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. వరద నీరు కూడా కాలనీలోకి రావడంతో కూడా అనేక మంది స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు రావడంతో కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా పూర్తి స్థాయిలో తడిసిపోవడం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి శివనగర్లోని 34వ డివిజన్ కుమారస్వామి స్థానిక కార్పొరేటర్ గారు మనం ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏం జరుగుతుంది, వారు పరిశీలిస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితులు వారు అబ్జర్వ్ చేస్తున్నారు, దానికి సమస్యకు ఎట్లాంటి ఇన్స్టాంట్ యాక్టివిటీస్ తీసుకుంటారు, అలాగే పరిష్కార మార్గాలు ఏం చెప్తారో చూద్దాం. సార్, మీరు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు, రాత్రి అర్ధరాత్రి కూడా వచ్చేసరికి ఈ వర్షాలు కూడా వస్తున్నాయి. దీనికి ఈ కాలనీలో ఇంత ఎప్పుడు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, దీనికి మీరు ఏం అనుకున్నారు, దీని సమస్య అసలు ప్రాబ్లం ఏంటి సార్? వాస్తవంగా శివనగర్ ఏదైతే 34 డివిజన్ ఉన్నదో ఇది రెండోసారి ఇట్లా వరదలు రావడం. గతంలో కూడా ఈ వరద వచ్చింది. ఎందుకంటే ఏదైతే అండర్డట్టు ఏదైతే పూర్తి కంప్లీట్ కాలేదో దానివల్ల మైసనగర్ ఎప్పుడైతే అది మునుగుతుందో వాళ్ళు అక్కడ తెంపుతాడో ఆ ఫ్లోటింగ్ అంతా మన శివనగర్ మీద పడుతుంది. ఇట్లా అండర్ బ్రిడ్జి పెరక వల్ల పోతుంది. వాస్తవంగా వాళ్ళు తెంపబోతే ఈ వరదలు పొద్దున రాత్రి వర్షం పడ్డది ఏదైతే ఉన్నదో వర్షం నీళ్ళు కాదు ఇది. ఇప్పుడు వాళ్ళ తెంపుట్లా మనకు వచ్చే నీళ్ళు అదే కిలవరంగల్ చెరువు కానీ తర్వాత వెంకటాపురం ఈ చెరువుల నీళ్ళన్నీ ఇటు మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ దీనివల్ల మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన జిల్లా యంత్రాంగం కానీ ఏదైతే ఈ స్లమ్ ఏరియాలో తిరుగుతారో ఈ ప్రజలను కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు ఈ భోజన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అది మన బాధ్యత. కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ స్లమ్ ఏరియాలో మీరు తిరుగుతారో ఆ ఏరియాలో కంపల్సరీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడైతే ఫంక్షన్ హాల్లు ఉంటాయో వారితో మాట్లాడి అక్కడ ఈ పునరావాస కేంద్రం మాట్లాడి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చేయాల్సిన అవసరం వాళ్ళ జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దయచేసి కంపల్సరీ వెంటనే స్పందించి ఒక భోజన వసతులు కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ఏదైతే ఈ డట్టు క్లియర్ అవుతుందో ఇంకో ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందే. ఈ వర్షాకాలం వచ్చే సంవత్సరం నుంచి ఇంత ఇబ్బంది ఉండదని నేను అనుకుంటా. ఆ డట్టు క్లియర్ అయితే ఎప్పుడైతే శ్మశాన వాడక కాడికి వచ్చింది ఇటు వాటర్ ట్యాంక్ యువతల ఇటు నుంచి వచ్చింది ఆ మొత్తం కలిపితే ఈ వాటర్ అంతా అందులోకెళ్ళి వెళ్ళిపోతుంది. ఓన్లీ వర్షం ఇక్కడ అయితే స్థానికంగా వర్షం పడుతుందో ఆ వాటరే ఉంటుంది. డ్రైన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ డట్టును ఏదైతే ఉన్నదో గత 4-5 సంవత్సరాల సంది ఇది పని నడుస్తుంది. దాన్ని వెంటనే కంప్లీట్ చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు అధికారులు ఏమన్నా స్పందించారా సార్ ఇప్పటివరకు? ఎందుకంటే కంటిన్యూ వస్తున్నాయి, వాళ్ళు తీసుకున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి? వాస్తవంగా పక్క 35 డివిజన్లు తిరుగుతానన్నట్టు మాకు తెలిసింది అధికారులు. దాని తర్వాత ఇటు వస్తారా రారా తెలియదు. ఎందుకంటే ఇంకా స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. మనది కొద్దిగా ఉన్నది కాబట్టి లోపలికి ఉన్నాయి 36 35లో ఇప్పుడు వాళ్ళు అధికారులు తిరుగుతానంటే 35 మొత్తం అదే మైసనగర్ అది అగర్తాలకు కూడా అదే కదా. కాబట్టి వాళ్ళు అక్కడ తిరుగుతున్నట్టు మాకు తెలిసింది. దాని తర్వాత ఇటు వస్తానో ఇది కూడా చూస్తారు ఈ 34 డివిజన్ను. లేకపోతే వాళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉన్నాయి. 34 డివిజన్లు కూడా రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే మీ ద్వారా వాళ్ళని కోరిన జిల్లా యంత్రాంగం కూడా 34 డివిజన్ తిరిగి దాన్ని ప్రయత్నం చేయాలి. ఒక ఏదైతే ఉన్నదో ఈ వరద ప్రాంతంలో ఏదైతే ఉన్నదో అన్ని ఏరియాలో కంపల్సరీ దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి 34వ డివిజన్లో ఉన్నాం. ఇంకా ఎగువన కూడా 35వ డివిజన్ కూడా ఉన్నదని చెప్పి అంటున్నారు. ఇక్కడ మైసయ్య నగర్ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ స్లమ్ ఏరియాలు ఉన్నాయి, అవి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తిరుగుతున్నారు, అలాగే జీడబ్ల్యూఎంసీ బృందాలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇది వర్షం మీద అంటే స్థానికంగా ఉన్నటువంటి వాటర్ కాదు, ఇక్కడ పైన ఉన్నటువంటి వెంకటాపురం చెరువు, అలాగే ఇక్కడ మైసయ్య చెరువు, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ
ఏం చెరువు ఇంకోటి స్తంభంపల్లి చెరువు. ఇవన్నీ చెరువులు తెగడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ కాలనీలకు ఎదురుతున్నాయి. ఇక్కడ కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని నివారించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే స్థానికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ బృందాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్షం నీరు మరి కాసేపటి అంటే దాదాపు మరో 2 రోజుల పాటు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది మరో 3-4 రోజులుగా వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం ఈ వర్షపు నీటికి తోడు మరింత వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఇక్కడ అధికారులు కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. నవజ్యోతి నగర్ కాలనీలో అంటే శివనగర్ కాలనీలోని నవజ్యోతి నగర్ కాలనీలోకి వెళ్తున్నాం. ఒకసారి మరొక ఇల్లు కూడా ఎందుకంటే పిల్ల పాపలతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇంట్లోకి నీరు మొత్తం వచ్చి చేరడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉండలేక బయటనే పడిగాపులు వాస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ కాలనీ వాసులతోటి మనం మాట్లాడదాం. వాళ్ళు ఉదయం నుండి ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఏం జరిగింది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ బెడ్ పైనే అన్ని వేసినటువంటి పరిస్థితి. బియ్యము ధాన్యం ఇది ఒక షాప్లో ఉన్నటువంటి అది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంటి ముందే ఇట్లా ఉంది. మొత్తం ఇల్లు కూడా ఇంటి వెనుక ఇంటి ముందు అలాగే ఇంట్లో మొత్తం కాలనీలో వాటర్ వచ్చినటువంటి పరిస్థితులు. చిన్నపిల్లలతో ఉండలేక కూడా అనేక ఇబ్బందులు, ఇంకా వృద్ధులు చిన్నపిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా చూసినట్టయితే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తున్నాము. ఇక్కడ హాలు అలాగే బెడ్రూము కిచెను అన్నీ కూడా మొత్తం ఇంటి ముందు ఇంటి వెనుక మొత్తం వాటర్ కూడా తేలుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ పిల్లలకు కూడా వంట చేసుకోలేనటువంటి పరిస్థితి. బయటికి వెళ్తే కూడా అనేక ఇబ్బందులు. ఇంటి వెనుక చూస్తే కూడా అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. బయట కూడా చూస్తే అంటే మొత్తం బయటగా మొత్తం వాష్రూమ్లోకి వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం బాత్రూమ్లు కూడా నిండిపోయినటువంటి పరిస్థితులతోటి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం టాయిలెట్ వెళ్ళాలన్నా కానీ అనేక ఇబ్బందులు కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ భోజనాన్ని తినడానికి అలాగే డ్రింకింగ్ వాటర్ లేక అనేక ఇబ్బందులు మొత్తం కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ నవజ్యోతి నగర్ కాలనీ మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితి బ్రదర్? మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో ఎట్లుంది? మొత్తం మునిగిపోతుంది. తినడానికి ఇబ్బంది ఉన్నది. జ్వరం వచ్చి అమ్మున్నది. కింద అడుగు వేయాలంటే కూడా ఇబ్బంది ఉన్నది. బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది ఉన్నది. అదే కూడా లేదు. ఏం మొత్తం బంద్ అయిపోయింది. అది పరిస్థితి. ఒకసారి ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎట్లాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎట్లుంది ఈ పరిస్థితి? జ్వరం వస్తుంది. మా భార్యకి అసలు హాస్పిటల్ పోదాం కూడా ఛాన్స్ లేదు సార్. పోదాం ఛాన్స్ లేదు. హాస్పిటల్ చాలా సీరియస్గా ఉంది. ఎట్లా పోవాలి? ఇక్కడ సహాయక చర్యలు మాత్రం కొంత అధికారులు తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ పేషెంట్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్కి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అరే బాబు ఇక్కడ చిన్నపిల్లలు కూడా కొంత వాళ్ళ ఆటలు కూడా ఉన్నారు. కానీ అనేక ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు. తను అనారోగ్య పరిస్థితుల్లో ఉండడం వల్ల కూడా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఒక బెడ్ మాత్రమే ఖాళీగా ఉంది. మిగిలిన బట్టలు కూడా అన్నీ దాంట్లో వేశారు. ఆ బెడ్ మీద ఉన్న ప్లేస్లోనే తను పడుకుంది. ఒకసారి ఎట్లుందమ్మా పరిస్థితి? బీరువాళ్ళల్లో కూడా నీళ్లు పోయినాయి. మస్తు ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఉండు. అసలు పిల్లలు ఈ సమస్య చూస్తుంటే మీకు ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. బయటికి వెళ్దామన్నా వాష్రూమ్కి వెళ్దామన్నా కానీ లేదు. పిల్లలకు జ్వరం వస్తే ఫిర్స్ వస్తుంది. వాళ్ళకు బయటికి వెళ్దామంటే ఇబ్బంది ఉంది. అట్లా ఇక్కడ ఆ బీరువాలో కూడా వాటర్ కూడా పోయినాయని చెప్పి అంటున్నారు. ఉన్నటువంటి ఉన్న చిన్న సౌకర్యవంతంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ చిన్న సౌకర్యమే ఎంతో అసౌకర్యంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఏదేమన్నప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి. నవజ్యోతి నగర్ కాలనీలో అలాగే శివనగర్ కాలనీ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పైన ఉన్నటువంటి ఆ కట్టకు ఆ గండి కొట్టడం వల్లనే ఆ వాటర్ అంతా ఇక్కడికి రావడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి అంటున్నారు. ఇవి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కంటిన్యూనే అయ్యేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం మాత్రం తక్షణంగా చర్యలు తీసుకొని వాటర్ను బయటకు పంపించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే వరంగల్ నగరంలోని పలు కాలనీలు కూడా నీట మునిగాయి. ఇక్కడ రంగశాయిపేటతో పాటు శివనగర్ ప్రాంతం కూడా
మొత్తం నీటి మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శివనగర్లో ఉన్నాము. కాలనీలోకి మొత్తం వరద నీరు వస్తుండడంతో కూడా పూర్తి స్థాయిలో పైన ఉన్నటువంటి కాలనీలు కూడా మునిగి ఇక్కడ దిగువ ఉన్నటువంటి కాలనీలోకి ప్రవేశిస్తున్నాయి. ఒక్కసారి వాటర్ ఫోర్స్ కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తున్నాం వాటర్ ఫోర్స్ కాలనీ దిగువ ఉన్నటువంటి కాలనీలకు ఏ విధంగా వెళ్తుందో చూస్తున్నాము. ఈ వాటర్ ఫోర్స్లో కూడా ఎవరు ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు కొంత భయాందోళన కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కాలనీ వాసులు కూడా ఎప్పుడు వరదమయంతో అంటే వర్షాకాలం వచ్చిందంటే వరదతోటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నడవడానికి కూడా ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫోర్స్ అయితే వస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు కనుక ఇక్కడ అకస్మాత్తుగా నీళ్లలో పడిపోతే మాత్రం అనేక ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాలనీ మొత్తం ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఏ కాలనీలు ఉన్నాయమ్మా ఇక్కడ మొత్తం? శివనగర్, విశ్వనాథ్ కాలనీ, విశ్వనాథ్ కాలనీ, సాయినాథ్ కాలనీ, వందనా స్కూల్ దగ్గర, శివ గణేష్ లైన్. ఇక్కడ ఎందుకంటే స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే మాత్రం ఎప్పుడు ఇబ్బందులు. ఎందుకంటే వరంగల్కి ఒక సమస్య అయితే ఉంది. ఆ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. వరంగల్లో వర్షం పడ్డ ప్రతిసారి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలనే మునిగిపోతుండడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వేసిన రోడ్లు కూడా ఇట్లాంటి వరదలకు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? ప్రతిసారి ఇదేనా మీ పరిస్థితి? సంవత్సరం నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది ఇట్లా. ఎందుకు ఇంత వరదలు మరి రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇట్లా ఎందుకంటే రోడ్లు సరిగా బాగాలేక ఇట్లా డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఏ నగర్ కాలనీలు మునిగినాయమ్మా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము? శివనగర్, కార్మిక పర్పస్ సంఘం లైన్, శివ గణేష్ లైన్, నవజ్యోతి లైన్, సాయినాథ్ కాలనీ, విశ్వనాథ కాలనీ, వందన స్కూలు, ఏకశిల స్కూల్ దగ్గర ఈ పలు చోట్ల మాత్రం ఉన్నాయి ఇట్లా శివనగర్లో. ఈ లోపలికి వెళ్తున్నా కొద్ది ఇంకా వాటర్ ఫోర్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి పై నుంచి వస్తుందండి. ఇది కిలవరంగల్ రోడ్డు పోషమ్మ కుంటకా నుంచి వస్తుంది వరద నీరు అంతా. ఇప్పుడు కట్ట చెరువు తెంపే వరకు ఇంకా వరద నీరు ఎక్కువ అయిపోయింది. తెంపేసి కట్టమల్లన చెరువు అంటారు. ఇక్కడ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్నటి నుండి కూడా భారీ వర్షం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కట్టమల్లన్న చెరువు పైన ఉన్నటువంటి ఆ కట్టమల్లన్న చెరువు తెగడంతో కట్టమల్లన్న చెరువును కూడా తెంపడంతో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కాలనీలు తెగిపోవడం వల్ల ఆ కాలనీలో ఉన్నటువంటి కట్టను కొంత తెంపడం వల్ల కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ కాలనీలోకి వస్తుంది. ఇది ప్రతి సంవత్సరము అంటే ఏటికేడు ఇక్కడ వరద ముప్పు పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. చాలామంది స్థానికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొంతమంది ఇళ్లలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. బయటకి ఇప్పుడు వర్షంలో మాత్రం అడుగు వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, కాలనీ వాసులు మొత్తం మునిగినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి మొత్తం ఇల్లు నీళ్ళలోకి రావడంతో ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తడిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికరమైన నుంచి కొంత బయటపడుతుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి సామాను, టీవీలు, ఫ్రిడ్జ్లు కూడా అన్నీ కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఈ వరదలు కూడా ఇంత దారుణంగా వస్తున్నాయి. ఘోరంగా ఉంది. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాక మేము అక్కడ పక్క గల్లీలు ఉంటాం. ఇళ్ళకి ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చినాం. బియ్యం అన్ని నానిపోయినాయి. అట్లా మునిగినాయమ్మా నీళ్ళు? ఉన్నాయి ఇంట్లో, పక్క గల్లీ. ఇక్కడ అంటే ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? రాత్రి నుండే, ఇప్పుడు రాత్రికి ఇప్పటికే గిట్ల అయింది. రాత్రి కొంచెం లేవు, పొద్దున్న నుండి బాగా అయినాయి. నీళ్ళు ఎప్పటి వరకు ఉంటాయమ్మా? ఇదివరకు కూడా గతంలో కూడా ఉంటాయి సార్. 2-3 రోజులు 2-3 రోజులు ఉంటాయి. ఆ 2-3 రోజులు ఇదే పరిస్థితి మాకు. నిజంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే దాదాపు సంవత్సర కాలం అంతా అనేక కష్టాలు పడుకున్నారు. శివనగర్ ఇవన్నీ అంటే ఏంటంటే దాదాపు రోజు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దినసరి కూలీలు ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి విపరీత పరిస్థితులు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత దాచుకున్నటువంటి ధాన్యము కూడా తడిసి ముద్దయిపోవడంతో ఉండడానికి ఇల్లు లేక పాపం తను ఇక్కడికి వచ్చి ఈయనే ఉంటున్నట్టుగా మనకు చెప్తుంది. అంటే ఒక విధంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీకు వెళ్ళడం లేదమ్మా? ఇక్కడ హాస్టల్స్ కానీ కొన్ని ఫంక్షన్ హాల్ కానీ కూడా పెడతా అంటారు కదా. అడగలేదు, రమ్మనలేదు.
అందుకే ఇప్పుడు ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? ఇక్కడ మా కొడుకుంటాడు ఏడుకొచ్చి నేను పక్క గల్లీలో ఉంటా. ఇక మా అమ్మాయి మా కోడలు ఉంటుంది మాడిబిడ్డ ఆమె లేదు, ఇక వేరే కాడిపోయింది. నేను మా కొడుకోళ్ళ ఇంటికి వచ్చి నిలబడ్డా. ఇది ఎంత ఘోరంగా అంటే వాటర్ ఫోర్స్ కూడా చాలా చాలా పెరుగుతూనే ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణము ఇంకా 2-3 రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఫోర్స్ మాత్రం ఇట్లాగే వస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు కూడా మరింత, ఎందుకంటే పైన ఎగువ కాలనీల నుంచి వచ్చేటువంటి వాటర్ ఇక్కడ మల్లన్న ఆ కట్ట మల్లన్న గడ్డ దగ్గర నుండి కూడా ఆ వాటర్ కూడా కొంత కట్ట తెంపవడంతో కూడా పైన ఉన్నటువంటి కాలనీలు మునుగుతున్నాయి. అక్కడి నుండి వచ్చేటువంటి ఈ కింది కాలనీలు మాత్రం వాటర్ ఫోర్స్ ఎక్కువగా రావడంతో మొత్తం మునుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యావసర సరుకులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి సామాన్ అంతా ఉండేసరికి వండుకోవడానికి కూడా కింద ఫ్లోర్లు అందరూ కూడా వంట వేసుకోవడానికి కూడా ప్లేస్ లేక బయట ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వెళ్తున్నారు. కాలనీలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా సహాయక చర్యలు చేద్దామా అన్నటువంటి కోణంలో కూడా కొంతమంది కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు కాలనీలో ఉన్నాయో, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుందన్న ఈ కాలనీలో పరిస్థితి శివనగర్లో? శివనగర్ 34వ డివిజన్ పరిధిలో గత ఎమ్మెల్యే గారు వారి స్వలాభం కోసం ఓట్లు పోతాయనే ఉద్దేశంతో అక్కడ వందన స్కూల్ ముందు మార్కింగ్ చేసిన ఇళ్ళకు కూడా ఎలక్షన్ సమయంలో అవి కొట్టేయకుండా చాలా నాళాలు కబ్జాలు చేశారు. ఇక్కడ వాళ్ళు ఓట్లకు భయపడి ఉన్నదాన్ని అట్లే చేసి రోడ్లు వేయడం జరిగింది. దానివల్ల గత 3 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇదే కాకుండా అండర్ డ్రైనేజ్ అని చెప్పి వాళ్ళ హయాంలో అక్కడ మనకు ఎక్కడి నుంచి శ్మశాన వాటిక కాడ నుంచి అండర్ బ్రిడ్జికి కలిపే ప్రయత్నం చేశారు. దాన్ని అసంపూర్తిగా చేయడం వల్ల ఈరోజు ప్రతిసారి వరదలు పడ్డప్పుడల్లా శివనగర్ మొత్తం మునిగిపోతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్న 4 కాలనీలు శివనగర్లో జలమయం అవుతున్నాయి. ఇదే కాకుండా ఓన్లీ మైసయ్య నగర్ వాళ్ళు అక్కడ మైసయ్య నగర్ ఓటు బ్యాంక్ కోసం అక్కడ గండి కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు వచ్చే వాటరు నిన్న జరిగిన వర్షానికి వచ్చే వాటర్ కాదు. ఏదైతే గండి కొట్టడం జరిగిందో కట్టమై ఇప్పుడు ఆ వాటర్ అనేది ఇవి కంటిన్యూస్గా ఫ్లోటింగ్. ఇది 2 రోజుల వరకు మాకు ఇదే పరిస్థితి. కొన్ని ఇళ్లలో అయితే మొత్తం మునిగిపోయి ఫ్రిడ్జులు వాళ్ళ గృహపరికరాలు మొత్తం మునిగి ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపరిహారం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ దీన్ని ఆదుకునే మేము గత నెలలో కూడా కమిషనర్ గారికి ముందస్తుగా మేము వర్షాలు జరిగితే కొత్త కమిషనర్ గారు వచ్చారు, మేడం మా పరిస్థితి ఇదని చెప్పి మా జిల్లా అధ్యక్షుడితో బీజేపీ పార్టీ తరఫున వెళ్ళి మేడం గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఏ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే దుస్థితి. మేము ప్రతిసారి ప్రోగ్రాం చేసి ఇక్కడ ఖాళీలో ఏవైతే జలమయం ఉన్నాయో వీళ్ళకు ఒక 200 మందికి 300 మందికి వంట వండించి మేము ఆ ఏర్పాటైతే చేస్తున్నాం. ఇవి తాత్కాలికంగా ఒక రోజు కోసం ఏదో ఉపశమనంగా జరుగుతున్నది. కానీ దీనికి శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే ఏవైతే నాలాల కబ్జాలకు గురైనాయో వాటిని యుద్ధ ప్రాతిపదికనగా చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజకీయ నాయకులు ఇప్పటికైనా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తున్నది. వీళ్ళు ఏవైతే కబ్జా గురైనాయో ఇవన్నీ మొత్తం కొట్టేసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కనుక మనకు కరెక్ట్ చేస్తే ఈ శివనగర్ అనేది గత 40 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా జరగలేదు. మనకు ఎప్పుడైతే అండర్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసి అక్కడ మనకు గండి కొట్టడం జరుగుతుందో ఆ రోజు నుంచి 4 సంవత్సరాల నుంచి మాకు ఇది బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాలనీలు శివనగర్తో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇళ్లలోకి మొత్తం పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లకు మొత్తం పూర్తిగా దర్శనమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ 3 గల్లీలు వందన స్కూల్ గల్లీ, విశ్వనాథ కాలనీ గల్లీ ప్లస్ మునిగిపోయినాయి, యువజన పర్పస్ సంఘం గల్లీ ప్లస్ ఇటు కార్మిక, ఇటు ఒక 5 కాలనీలు ఇక్కడ మేము లిస్టు కూడా తీసుకున్నాం. వీళ్ళకు వంట వండే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ తరపు నుంచి వీళ్ళందరికీ వంట వండించి మేమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా అనేక ఇబ్బందులు, అంటే గతంలో ఎప్పుడూ లేనివి కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే ఇవన్నీ సమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి నాలాలు కబ్జాకు గురవుతున్నప్పుడు దాన్ని ప్రత్యక్షంగా కూడా దానిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కూడా మిగిలినటువంటి సమస్యలు, అంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కంటిన్యూగా రావడం వల్ల 50 నుండి ₹1,50,000 ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం నీటితో తడిసిపోవడం వల్ల కూడా ప్రతిసారి వర్షాకాలం వస్తుందంటేనే ఒక గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ శివనగర్లో ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడితే తప్ప ఒక విముక్తి కలగడం లేదు. పక్కనే ఉన్నటువంటి మైసయ్య నగర్ కాలనీలో ఉన్నటువంటి చెరువులో నుండి నీరు వస్తున్నది, కానీ దానికి అక్కడ పైన కాలనీలో మునిగిపోవడం వల్ల గండి కొట్టడం వల్లనే వచ్చేటువంటి వాటర్ తప్ప దీనికి ఎప్పుడు వాటర్ ఫ్లో లేదు. కానీ ఒక అంటే కృత్రిమంగా సృష్టించినటువంటి ఇది ఒక ప్రమాదంగానే దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికలు
చేపట్టి శాశ్వత ప్రాతిపదికన మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎక్కడ కాలనీలు మునిగిపోతున్నాయన్నటువంటి ప్రాంతాలని కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూస్తుంది. దానికి సమస్యలకు కారణాలు కూడా అన్వేషిస్తుంది, పరిష్కార మార్గాలు కూడా చూపిస్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం అధికారులే. కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా ఎంతోమంది కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఉపశమన చర్యలు మాత్రం మేము చేపడుతున్నాం తప్ప శాశ్వత ప్రాతిపదికన మాత్రం అధికారులు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ పట్టించుకోకపోవడము, అలాగే ఒక చిత్తశుద్ధి లేకపోవడమే అనేక సమస్యలకు కారణాలు అవుతున్నాయి. రాను రాను సమస్యలు పరిష్కారం కావాలి తప్ప ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు రావడం వల్ల కూడా వరంగల్ నగరం అనేది కూడా దినదినం ఒక ప్రమాదంలోకి నెట్టబడుతున్నటువంటి ఒక పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మొత్తం అండర్ బ్రిడ్జ్ నుండి కూడా కొంత పోవాలంటే కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలామంది కాలనీ వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అలాగే కొంతమంది పొలిటికల్ పార్టీస్ అలాగే అధికారులు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బాధితుల్ని అలాగే నీట మునిగినటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తూ సహాయక చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇది. మొత్తం కాలనీలంతా నీట మునిగడంతో కూడా ఇక్కడికి వచ్చి కొంత సహాయక చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయంలో కూడా తెలుసుకొని బాధితుల్ని పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ప్రదీప్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటివరకు వాతావరణం చూస్తుంటే ఇప్పటి వరకు గతంలో 2020 సంవత్సరం అంటే పరిస్థితి పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉంది వాతావరణం మీరు చూస్తున్నారు కదా? అప్పుడు కొంచెం పెద్ద వర్షం, ఇప్పుడు చిన్న వర్షమే. చిన్న వర్షానికే ఇంత వాటర్ రావటం అంటే ఇంకా రోజు రోజు ఈ పెరుగుతాను తప్ప తగ్గులేదు. గత ఇది కాకతీయులు పరిపాలించినప్పుడు గొలుసుకట్టు చెరువులు అనేది ఉండేది. అప్పటి నుంచి ఆ గొలుసుకట్టు చెరువులను ఆక్రమించుకోవడం మొదలైంది. ఈ ఆక్రమించుకున్నప్పుడల్లా ఈ వాటర్ వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడవలు వేసుకొని తిరిగినాం. అంటే మంచి వర్షాలు పడితే పడవలు వేసుకొని తిరిగినాము. అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిండు, ఈడ పండుకుంటా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు లోగట్ట ప్రాంతాలలో, నాకు యాటను కొయ్యాలి, గుడాలు పెట్టాలి, ఇవన్నీ మాటలు ఇచ్చినావు. అన్ని బ్రోకర్ మాటలు అయినాయి. ఏది ఇంతవరకు ఇక్కడ చేయలేదు. కనీసం ఈ వాటర్ రాకుండా నువ్వు ఇల్లు గట్టి అయిపోయినావు, నువ్వు మేము యాటను కళ్ళున్న తర్వాత దీన్ని శాశ్వత పరిష్కారం చేసి దీన్ని వాటర్ మరలా కనీసం వాళ్ళకి ఇళ్ళకి రాకుండా చేయాలని మేము డిమాండ్ చేసినాం. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేసారు, కాంగ్రెస్ని గెలిపించారు. అప్పుడు కాంగ్రెస్గా ఉన్న సురేఖ గారు కొండమురళి గారు కూడా మాతో తిరుక్కుంటా శాశ్వత పరిష్కారం చెయ్యాలి అని మాతో కొట్లాడినదంటే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులై ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతాను. ఏం చేసింది? వరంగల్కి తట్టడి మట్టి పోసిండ్రా? మరి శాశ్వత పరిష్కారం చేయకుండా ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు కూడా చేయదలుచుకున్నారా? ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు. మరి ఏమైనా ప్రతిపాదనలు మొదలయ్యాయా? అసలు వాళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాధితులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక లోతట్టు ప్రాంతాలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏందంటారు? మరి ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ తర్వాత మహానగరం, హైదరాబాద్ తర్వాత వరంగలే అంటారు. దానికి మన దగ్గర నుంచి గెలిచిన మంత్రి కూడా ఉన్నారు. దీన్ని శాశ్వత పరిష్కారం అంటే గదే. దీని లాలాలన్నీ ఆకుపోయినాయి, గొలుసుకట్టు చెరువులు సగం పోయినాయి కనుక ఇప్పుడు దీని శాశ్వత పరిష్కారం ఏంటిది? దీన్ని చుట్టూ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి వాటర్ అనేది ఇళ్ళకి రాకుండా పడ్డ చినుకు కూడా పడి కింది నుంచి వెళ్ళిపోయే విధంగా చేస్తే ఇక్కడ నీళ్ళ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు బాధితుల్ని పరామర్శిస్తున్నారు, అన్ని కాలనీలు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు, డిమాండ్లు ఏంటి సార్? కనీసం ఇప్పుడు మునిగిపోయి భోజనానికి లేకుండా ఇమీడియట్లీ, ఎందుకంటే బియ్యం తడిచినాయి, పొయ్యిలు తడిచినాయి, బట్టలు తడిచినాయి, వణుక్కుంటుండ్రు. ఇప్పటి వరకు వాళ్ళను ఎక్కడికి తీసుకుపోయి వాళ్ళకు నీడ గీడ కలిగించినది దాఖలాలు లేవు ప్రభుత్వం తరఫున. ఇప్పటికైనా స్పందించి వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఒక వారం రోజులకు ఒక ప్యాకెట్ చొప్పున అన్నీ పప్పు, ఉప్పు, నీళ్లు అన్నీ తయారు చేసి వాళ్ళకి ఫస్ట్ సరే నష్టం కట్టిద్దాం, తర్వాత ఎస్టిమేషన్ వారికి నిత్యావసర వస్తువులు అయితే ఒక వారానికి సంబంధించిన ఇమీడియట్లీగా ఈ కలెక్టర్ దాని అంటే యుద్ధ ప్రాతిపదికన చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుందని
నేను రిక్వెస్ట్. దీని మీద కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇమీడియట్లీ స్పందించి వాళ్ళకి వారానికి సంబంధించిన తిండి భత్యాలు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు వరంగల్కి సంబంధించినటువంటి అంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతము గతంతో పోల్చుకుంటే ఇది తక్కువ వర్షపాతమే అయినప్పటికీ కూడా నాలాలు కబ్జాలకు గురవడము, అలాగే చెరువులు కూడా కబ్జాలకు గురవడము, కాకతీయుల నాటి ఇక్కడ ఏవైతే ఉన్నాయో గొలుసుకట్టు చెరువులు కూడా కబ్జాకు గురవడం వల్ల ఇక్కడ నీళ్లు పోయేటువంటి దారుల్లోనే ఇక్కడ ఇండ్లు కూడా కట్టడము, దీనివల్ల కాలనీలు కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేకపోవడము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మొదలు కాకపోవడము, అలాగే వర్షాకాలము వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇన్స్టాంట్గా తక్షణ సహాయక చర్యలు మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళకు వారం రోజులకు సరిపడా ఇక్కడ అంటే బియ్యము, పప్పు, ఉప్పు, ధాన్యాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి సహాయక చర్యలకు సంబంధించి కూడా తర్వాత ఆలోచించవచ్చు. ముందుగా వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించడము, వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను కేటాయించడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ అధికారులు అంటే కలెక్టర్ కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ మిగిలినటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ దీనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు రాకపోవడము కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక సమస్యలు కూడా కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. పైన ఉన్నటువంటి చెరువులు తెగి ఇంకా నీళ్ళలోకి అంటే కాలనీలోకే నీళ్లు రావడంతో కూడా ఇది కంటిన్యూగా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. నీటిని బయటికి పంపించేటువంటి ఇన్స్టంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ బీఆర్ నగర్లో మనం ఉన్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్ తీసుకొని కొన్ని పునరావాసాల కేంద్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బ్యాగులు కూడా చదువుకొని పక్క ఉన్నటువంటి క్షేమంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. బాధితులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు, బీఆర్ నగర్లో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఇప్పుడు మొత్తం ఎప్పటి నుంచి పడుతుంది? నైట్ కాంచి సారు, నైట్ కాంచి ఒకటే వర్షం, ఉప్పులు పప్పులు బట్టలు గిట్లా అన్ని తడిచినాయి. ఏం వండుకుంటాకి ఏ వస్తలేవు. మొత్తం ఫ్రిడ్జిలు టీవీలు అన్ని మొత్తం తడిచినాయి. ఏం లేకుండా బియ్యాలు కింటాల కొద్ది బియ్యాలు వేసుకుంటే బియ్యం గియ్యం ఏం లేకుండా అన్ని వరదకు అన్ని కొట్టుకపోయినాయి సార్. వర్షం ఇది నైట్ నుంచి సార్, నైట్ నుండి ఫుల్గా నైట్ కాంచి వచ్చి తెల్లందాక నిద్ర లేదు, ఆగారం లేదు. అన్ని కొట్టుకపోతా అంటే ఇక అన్ని చదువుకుంటా అటు సైడు అక్కడ కరీంబాద్ స్కూల్కు పోతామని పోతాను. అక్కడ పునరావాస కేంద్రం బట్టలు చదువుకుని వెళ్తురా కనీసం స్కూల్లో ఎట్లుందమ్మా ఇక్కడ మీ ఇళ్ళలోకి అన్ని వచ్చినాయా? వాటర్ కూడా అన్ని వచ్చినాయి, నీళ్ళు అందరి ఇళ్ళకి వచ్చినాయి నీళ్ళు. ఇంకా కొద్దిగా అయితే ఇళ్ళకి పోతాయి కావచ్చు, ముందు మెట్టు వరకు వచ్చినాయి నీళ్ళు. నైట్ నుండి ఇళ్ళల్లో లేవు ఇంకా నీళ్ళు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇంకా వెనక ఇండ్లు మునిగినాయి. మాకంటే ఇండ్లు కాబట్టి ఇళ్ళకు రాలే, వీళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇక్కడ షాంపేట బట్టిపల్లి కానించెలు వస్తాయి నీళ్ళు. బట్టిపల్లి కానించెలు వస్తాయి నీళ్ళు. ఇక అన్నీ కలుసుకొని ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ నగర్ కాలనీ మొత్తం మునిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి బట్టిపల్లి అలాగే వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఇదే కాలనీలోకి వస్తాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పటికే ఇట్లుంది, ఇంకా పైనుంచి వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఈ కాలనీలో నీళ్ళు కూడా బ్యాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళు పునరావాస కేంద్రాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లుందండి? పెరుగుడే ఇంకా ఇంచు పెరుక్కుంటూనే వస్తుంది. ఇంతకుముందు రోడ్డు మీద నీళ్ళు లేవు, ఇప్పుడు రోడ్ ఫుల్ అంతా. ఇదివరకు ఇంత రోడ్ల మీద లేవా నీళ్ళు? ఇంత ముందు లేవు, పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, అంటే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటి వరకు రోడ్ల మీదకి నీళ్లు రాలేదు, కానీ ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ నీళ్లు కనుక ఇంకా పెరిగితే లోపల ఉన్నటువంటి ఇప్పటికే ఇండ్లు ఉన్నటువంటి సామాన్ అంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అలాగే నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు ధాన్యాలు, ఉప్పు ధాన్యాలు అన్నీ కూడా అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఈ నీళ్లు కూడా ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉండడంతో ఇప్పుడు ఇంకా ముందు జాగ్రత్త అంటే గతంలో కూడా 2020లో వచ్చినటువంటి వరదలకు కూడా అనేక ఇబ్బందులు పడ్డటువంటి వరంగల్ నగర వాసులు గత అనుభవం
అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా తమ బట్టలను కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లను కొంత పునరావాస కేంద్రాలకు కూడా తరలించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వాళ్ళ ఇళ్లలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎట్లుంది మీ ఇంట్లో పరిస్థితి? మొత్తం వాటర్ వచ్చి ఇంట్లో మొత్తం నిలబడేటట్టు కూడా లేదు, కూర్చునేటట్టు కూడా లేదు. మా ఆయన చనిపోయింది, వాటికి 6 రోజులు. మేము ఎక్కడికి పోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు అక్కడ స్కూల్ కాడుకో ఎక్కడికో రమ్మన్నారని చెప్పానంటే బయటికి వెళ్తున్నాం. మళ్ళీ నైట్ కూడా వర్షం వస్తే పండుకునే పరిస్థితి లేదు కదా, కూర్చునే పరిస్థితి లేదు కదా అని. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారమ్మా? 5గురం ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పటికే కొంత ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి. భర్త కూడా కొద్ది రోజుల క్రితమే చనిపోయాడని చెప్పడం. ఎటు వాళ్ళు కూడా దిక్కుదోచని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పక్కన స్కూల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పి తెలిస్తే వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కలిసి తీసుకువెళ్తున్నారమ్మా. ఎట్లుందమ్మా మీ ఇంట్లో? అన్ని మునిగినాయమ్మా? ఎట్లుంది పరిస్థితి? సార్ అన్ని మునిగిన పరిస్థితి మంచిగా లేదు. ముసలి వాళ్ళు, నా కొడుకు చచ్చిపోయిండు, 6 రోజులు అవుతుంది. నా కొడుకు ఇద్దరు మగ పిల్లగాడు చిన్నోళ్ళే. నా కోడలు 5గురం ఉన్నాం. తినే పరిస్థితి లేదు. ఆ దానం చేసేదానికి కూడా సంధి వేసుకొని చేసినాం. ఏ పరిస్థితి లేదు నాయన. కాలనీలో ఇంకా చాలా మంది పరిస్థితి ఎట్లుంది? సరే, ఇక్కడ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు కూడా అనేక ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఇక్కడ బిఆర్ నగర్ కాలనీలో కూడా గతంలో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల పాపలు అలాగే బట్టలు కూడా తీసుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు, కొంతమంది జ్వరాలతోటి, ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎట్లా ఉందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తాం బ్రదర్? వేరే ఊరికి వెళ్ళిపోతాం. ఓకే ఓకే. వాళ్ళ బంధువుల ఇళ్ళకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇప్పటి వరకు రోడ్ల మీద నీళ్లు లేవు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రోడ్లకు ఇంకా అంటే నీరు పెరుగుతుందని చెప్పి అంటున్నారు. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా సిస్టర్ వాళ్ళు ఇల్లు ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఎట్లుంది మీ కాలనీలో పరిస్థితి? ఎట్లుంది? బాబాయ్ ఆయన బాగా చెప్తారు. ఓకే ఓకే. ఏంటమ్మా? ప్రతి సంవత్సరం మాకు ఇట్లనే ఉంటుంది వాతావరణం. ఈ వరద నీళ్ళు ఎప్పుడు సాల్వ్ అవుతాయో తెలియదు. మాకు కొంచెం మాదిగా బొందివాగు మంచిగా చేస్తే మాకు ఇదంతా ప్రారుష్యాన్ని ఉండదు. బొందివాగు ఉండడం వలన ఇవంతా ప్రాబ్లం. మీకు నీళ్లు పోతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాలం ఎప్పటికి ఇదే. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏందో చెప్తారు. ఈ వాటర్ నిలవడానికి కారణం ఏంది? మీకు వచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంది ఇక్కడికి? ఇక్కడ బట్టిపల్లి నుంచి వస్తాయండి. ప్రతి సంవత్సరం ఇట్టే ఉంటుంది మాకు పరిస్థితి. ఈ యొక్క బొందువాగు ఒకటి క్లియర్ చేస్తే మాకు ఈ శరీరం నుంచి తప్పించుకుంటాం. లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే కోసం. ఇప్పుడు ఇప్పటివరకు చాలా మంది చెప్తున్నారు, ఇప్పటివరకు వాటర్ రోడ్ల మీదకి లేవు, మునిన కాలనీలు అన్ని మునిగినాయి, ఇంకా పెరుగుతాయి అని చెప్పి అంటున్నారు. పెరుగుతుంది ఇంకా? ఓకే. అంటే అక్కడ క్లియర్ లేకపోవడం వల్ల ఇక్కడ పెరుగుతాయా? అది నిండిపోయింది అక్కడ? వాగు నిండి ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ వాగనే క్లియర్ అయితే కాలనీలో ఈ వరద అనేది తక్కువ అవుతుంది. ఆ వాగు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తా అంటారు, చేస్తలేరు. ఈ నాయకులు ఎవరు పట్టించుకోలేరు మా కాలనీని. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నగర్ కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకు తరలిపోతున్న నేపథ్యంలో ఇక్కడ బొందివాగు అనేది ఉంటుంది. ఆ బొందివాగు నిండిన తర్వాత వాటర్ కూడా అంటే క్లియర్గా ఉంటే ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లో ఉంటే మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఆ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల కూడా ఈ వాటర్ వెనక్కి రావడం వల్ల కాలనీలోకి వరద పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భట్టుపల్లి నుంచి వచ్చేటువంటి వాటరు ఇక్కడ తమ కాలనీలోకి రావడం వల్ల ఇక్కడ నీట మునుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇంకా ఏ ప్రాంతాలనే ఇక్కడ మొత్తం ఎన్ఎన్ నగర్ ఉన్నది. ఎన్ఎన్ నగర్ ప్లస్ బిఆర్ నగర్, అటు బట్పల్లి, ఇంకా చెరువు తెగి ఇటు మొత్తం వాటర్ అని వస్తాయి. చెరువు తెగిందా ఇప్పుడు ప్రస్తుతానికి? మత్తడి వస్తుంది. వచ్చేది మత్తడి వాటర్, ఇవి మత్తడి వాటర్. ఇంకా వర్షాలు ఎక్కువైతే ఇంకా ఇళ్ళలో కూడా వాటర్ వస్తాయి. మరి మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఇట్లా పరిస్థితి కొనసాగితే మీరు అంతా ఎక్కడ ఉంటారు? ఏదైనా స్కూళ్ళలో షెల్టర్ తీసుకొని ఉండాలి. స్కూళ్ళకు
అటే పోతాను. ఓకే ఓకే. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ బొందివాగు నిండడం వల్ల ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఎన్ఎన్ నగర్ అలాగే బీఆర్ నగర్ 2 కాలనీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది తమ కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. బ్యాగులు చదువుకొని ఎక్కడైతే వాళ్ళ బంధువులు ఉంటారో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి ఇట్లాగే ఉంటుంది. రోడ్డు క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి ఇక్కడ బీఆర్ నగర్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొంత సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మాట్లాడదాం. ఇప్పటివరకు ఎవరైనా అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వచ్చిన ఎక్కడికి? కొండమురళి గారు వచ్చారు, చూసిండి వెళ్ళిపోయింది అంతే. వచ్చి ఇక్కడ వచ్చి చూసి అయిపోయింది అంతే. ఇంకెవరైనా వచ్చిందా? ఎవరు రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి ఏం రాలేదు ఎక్కడికి? ఈ మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందిస్తలేరు. ఇప్పుడు ఇది ఇంతేనా ఇంకా మునిగిన ప్రాంతాలనే లోపల? అటు కాలనీ పైన వేరే గుడిసెలు నాకు ఇంకా అమ్మాలుగా అవన్నీ నీట మునిగిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లల్ని వేసుకొని అందరూ ఇబ్బంది పడతారు. ఓకే ఓకే. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి వర్షాకాలం వచ్చిందంటేనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఈ వాటర్ అంటే బొందివాగు కనుక పూర్తిగా క్లియర్ అయితే తప్ప నీళ్లు పోయేటువంటి పరిస్థితి కాబట్టి అధికారులు సహాయక చర్యలతో పాటు ఇక్కడ బొందివాగు నీళ్లు తోడించేటువంటి ప్రయత్నం కూడా చేయించాలని ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.